హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి నా రాక్షసుడు, పార్ట్ వచ్చేసి 25 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కుసంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాసి, ఆ కామెంట్ రాసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వచ్చింది, కూసంతా హైప్ పాయింట్లు కూడా ఇచ్చేయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? లేఖ, మనీష్, నాగేష్ వాళ్ళు తేజ్ కనిపించకపోవడం గురించి కంగారు పడుతూ, అతను కనిపించకుండా పోవడానికి కారణం నంద అని అనుమానపడుతూ అతని ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడం కోసం చూడగా, దక్షిత కూడా కనిపించక కంగారులో ఉన్న నందాని ఇంకా ఆ కుటుంబాన్ని మారుతి నంద మరింతగా భయపెడుతూ, నందాకి తన మాటలలో కోపం తెప్పిస్తూ, నీరజ కుటుంబం మీద అనుమానం వచ్చేలా మారుతి నంద ప్రవర్తిస్తూ ఉంటే, ఇంతలో నీరజ కుటుంబం వారు అక్కడికి వచ్చి తేజ్ కోసం అడుగుతూ ఉషను, దక్షితను నీచంగా అవమానిస్తూ ఉంటే తట్టుకోలేని నంద కోపంగా వారిని కొట్టడం కోసం చూడగా, నందా కొడుతున్న తన తండ్రికి అడ్డు రావడంతో ఆ దెబ్బ నీరజకు తగలడంతో తన తల నుండి రక్తం కారుతూ ఉంటే అది చూసిన నగేష్ కోపంతో నందాని కొట్టడం కోసం రాడ్ తీసుకుని రాగా, నీరజ నందా మీదికి వస్తున్న తండ్రిని చూసి తన బాధను భరిస్తూ కారుతున్న రక్తాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నందా ముందుకు వచ్చి నందాకి అడ్డుగా నుంచుంది. నీరజ, నాన్న ప్లీజ్ ఆగండి అంటుంటే, శౌర్య అప్పటికే తన వదినకు తగిలిన దెబ్బను చూసి ఇంట్లోకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రావడం కోసం వేగంగా పరిగెడితే, ఉష వెంటనే నీరజ అంటూ బాధగా తన దగ్గరికి రాగా, నంద నీరజకు అతని వల్ల తగిలిన గాయాన్ని, ఆమె నుండి కారుతున్న రక్తాన్ని చూస్తూ బాధపడుతూ అతని ముందు నుంచున్న ఆమెను చూస్తూ ఆ నిమిషం చలించిపోయాడు. అయితే మారుతి నంద ఇంకా అతని భార్య, కూతురు మాత్రం పైకి ముఖాలు దీనంగా పెట్టినా సరే లోపల జరిగిన దానికి సంతోషపడుతూ ఉంటే, పూర్ణమ్మ, వెంకటనంద నీరజకు తగిలిన దెబ్బను చూసి భయపడుతూ ఉన్నారు. లేఖ, మనీష్ మాత్రం ఎలాంటి భావం లేకుండా నగేష్, నీరజను, నందాని చూస్తూ పరిస్థితిని బట్టి ప్లాన్ చేసి మాట్లాడదాం అనుకుంటూ ఉన్నారు. కోపంగా నందని కొట్టడానికి వచ్చిన నగేష్ భర్తకు అడ్డుగా ఉన్న నీరజను చూస్తూ, అడ్డు తప్పుకో నీరజ, ఈరోజు వీడు నా చేతిలో చస్తాడు. అప్పుడే నీకు మన కుటుంబానికి పట్టిన దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది. పక్కకు తప్పుకో అనగానే నీరజ అప్పటికే చాలా నీరసించిపోయింది. ఎందుకంటే తన తల నుండి అధిక మొత్తంలో రక్తం కారుతూ ఉంది. ఆమెకు మెల్లగా కళ్ళు తిరగడం మొదలైంది. అయినా సరే ఏమాత్రం భర్త నుండి ఒక్క అడుగు కూడా దూరం జరగకుండా, తన తల నుండి రక్తం కారకుండా అడ్డుపెట్టిన చేతిని కిందికి తీసి, ఆగు అంటూ తండ్రికి చూపిస్తూ ఉంది. ఆ చేతి నిండా అంటిన రక్తాన్ని తన తండ్రి వైపు చూపిస్తూ కష్టంగా మాట్లాడుతూ, ఏం నాన్న, ఇప్పుడు నా నుండి వస్తున్న ఈ రక్తం మీకు చాలేదా? మీకు ఇంకా కూడా ఈరోజు ఇక్కడ రక్తపాతం జరగాలని ఉందా? లేదా వీళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతున్న అబద్ధాన్ని ఈరోజు మీరు అందరి ముందు నిజమని నిరూపించాలనుకుంటున్నారా నాన్న అంటూ అడగగానే, నగేష్ తన చేతిలో ఉన్న రాడ్ కింద పడేసి రక్తం కారిపోతున్న దాన్ని కొంచెం కూడా లెక్క చేయకుండా, ఇంత జరిగిన తర్వాత కూడా తన భర్త వైపే మాట్లాడుతున్న నీరజతో బాధగా, ఎందుకు నీరజ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు చెప్పు? నాకు కోపం ఎక్కువే, కానీ ఒకరి ప్రాణం తీసే అంత కోపం మాత్రం నా దగ్గర ఇప్పుడు ఎప్పుడు ఏ రోజు కూడా లేదురా. మేము మా అంతటా ఎప్పుడూ కూడా ఏదీ కావాలని చేయలేదు. ఆ రోజుల్లో ఉష మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు నువ్వు తనలాగే మోసం చేశావు. ఇదిగో ఇప్పుడు నీ వెనకున్నాడే వీడేమో పగ పేరుతో వాడికి నచ్చింది నచ్చినట్లుగా చేసుకుంటూ పోతున్నాడు. నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు కదా. లేక మీ అత్తర తను ఎలా అల్లాడిపోతుందో చూడు తేజ్ కోసం. వాడి గురించి నీకు తెలియదా ఏంటి? వాడికి నువ్వంటే ప్రాణమే. అలాంటి వాడిని వీడు అంటూ మాట్లాడుతూ ఉంటే, మారుతి నంద ఆ పరిస్థితుల్లో కోపం తగ్గిపోయి చేతల వరకు వచ్చిన రణరంగం మళ్ళీ మాటలలోకి చేరేసరికే తట్టుకోలేక ఆ గొడవలో పెట్రోల్ పోయడం కోసం చూస్తూ, అంటే ఏంటి ఇప్పుడు మీరనేది ప్రేమించుకోవడం నేరమంటారా ఏంటి? పైగా అప్పటికేదో మీ పిల్లాడిది మాత్రమే ప్రాణమని,
మీది మాత్రమే ప్రేమని మాట్లాడుతున్నారు. ఏం మా ఇంటి పిల్ల మీ దగ్గరే ఉంది కదా, దానికి మాత్రం ప్రాణం లేదా ఏంటి? దానిది మాత్రం ప్రాణం కాదా? దాని మీద మాకున్నది మాత్రం ప్రేమ కాదా? అంటూ మళ్ళీ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటే అతని మాటలు విన్న నగేష్ అతనికి కోపంగా వేలు చూపిస్తూ మాట్లాడబోతూ ఉండగా ఇంతలో శౌర్య ఇంట్లో నుంచి వేగంగా బయటికి వచ్చి అతను తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను పక్కకు పెట్టి, వదిన గాయం చాలా లోతుగా తగిలింది, ఇప్పటికే చాలా రక్తం పోయింది వదిన, ఈ గొడవలు, ఈ మాటలు, గోలలు తర్వాత చూసుకోవచ్చులే, ముందు మీకు అర్జెంటుగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి, మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని పోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది వదిన, ఒక్కొక్కసారి ప్రాణం పోయేంత ప్రమాదం కూడా జరుగుతుంది అంటూ కంగారు పడుతూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి కాటన్ తీస్తూ ఉంటే మారుతీనంద శౌర్య మాటలు వినగానే ఆ పని జరిగితే చాలురా, సగం పీడ పోతుంది అంటూ మనసులోనే అనుకుంటూ ఉండగానే ఉషా, పూర్ణిమ, వెంకటనంద కంగారు పడుతూ ఇంకా చూస్తూ ఉంటావేంట్రా, త్వరగా వదనకు ట్రీట్మెంట్ చేయి అంటూ శౌర్యను గదుముతూ ఉంటే శౌర్య వెంటనే తను తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి కాటన్ తీసుకొని రక్తాన్ని తుడవడం కోసం నీరజ దగ్గరకు వెళ్ళగా నీరజ మాత్రం వద్దు అంటూ అతన్ని ఆపుతూ ఉంది. దాంతో నంద శౌర్య చేతిలో ఉన్న కాటన్ని తీసుకొని నీరజ్కు ట్రీట్మెంట్ చేయబోగా నీరజ తనను సైతం వద్దు అంటూ ఆపి తండ్రి వైపు చూస్తూ ఉంది. ఆ నిమిషంలో నీరజ ముఖమంతా రక్తంతో తడిసిపోయింది. పైగా ఇంకా తన తల నుండి రక్తం కారుతూనే ఉంది. తన కూతుర్ని ఆ విధంగా చూసిన నగేష్కి మనసు భారమైపోయింది. అతను కన్నీటి కళ్ళతో, బాధ నిండిన గొంతుతో ట్రీట్మెంట్ తీసుకోమ్మా అంటూ అనగా లేక మనీష్లు ఆ పరిస్థితిని వారికి అడ్వాంటేజ్గా తీసుకోవడం కోసం ఉషను చూస్తూ ఇప్పుడు చల్లబడ్డాయి కదా నీ కళ్ళు అనగానే నీరజ ఆ మాటను విన్న వెంటనే తన పరిస్థితి అసలు ఏమీ బాగోలేకపోయినా తనకు కళ్ళు తిరిగి ఇంకొంచెం సేపట్లో కింద పడిపోతానేమోనన్న స్థితిలో ఉన్నా సరే కోపం తెచ్చుకొని ఇక ఆపుతారా మీ అందరి మాటలు అంటూ కష్టంగా మాట్లాడుతూ తనకు ముందు వైపు ఉన్న తండ్రిని, వెనక వైపు ఉన్న భర్తని చూస్తూ చూడండి, మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఒకరు నాకు జీవితం ఇస్తే మరొకరు నా జీవితానికి భాగస్వామి అయ్యారు. ఇప్పుడు నేను బ్రతకడమో చావడమో మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. మీ ఇద్దరికీ నేనంటే ఇష్టమే, పైగా ఎంత కోపం ఉన్నా సరే మీకు నేనంటే ప్రాణం. అది ఇక్కడ ఈ నిమిషంలో అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా మీ ఇద్దరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. కాబట్టి నన్ను బ్రతికిస్తారో చంపేస్తారో మీ ఇద్దరి చేతుల్లోనే పెడుతున్నా. నేనిప్పుడు మీ వల్లే ప్రాణాపాయ స్థితిలో ఉన్నా. నేను ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రమాదమని మీకు తెలుసు. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకోవాలో లేదో మీ ఇద్దరే డిసైడ్ చేయండి అంటూ కష్టంగా మాట్లాడుతూ తన తండ్రి వైపు చూస్తూ అతని చేతిని ఆమె చేతిలోకి తీసుకొని రక్తం కారుతూ ఉన్న తన తల మీద పెట్టుకొని, నాన్న, ఇప్పుడు నేను నీ కూతురుగా, నందాకి భార్యగా నిన్ను అడుగుతున్నా. ఎప్పుడో ఏదో జరిగింది, అదైతే నాకు అస్సలు తెలియదు. పైగా జరిగిపోయిన దానికి ఎవరూ ఏమీ చేయలేరు ఇప్పుడు. కానీ ఇప్పుడు జరిగింది నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నాన్న. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి నాన్న. మీకు నా ఆడపడుచు దక్షిత కనిపించకుండా పోవడానికి సంబంధం ఉందా లేదా? తనను మీరు ఏమీ చేయలేదు కదా అంటూ నీరజ చాలా నీరసంగా తన తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మీరు నిజం మాత్రమే చెప్పండి నాన్న అనగానే నగేష్ కూతురు మాటలు వింటూ రక్తం కారుతున్న ఆమె ముఖాన్ని దీనంగా చూస్తూ రక్తాన్ని అంటిన తన చేతిని చూసుకుంటూ, లేదురా, మాకసలు దక్షిత ఎవరో, ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అలాగే మేము తనకు ఏమీ చేయలేదు అంటూ చెప్పి తన చేతిని తీసి, ఇప్పటికైనా ట్రీట్మెంట్ తీసుకోరా నీరజ, లేదా మనం వెంటనే హాస్పిటల్కి పోదాం పద అంటూ ఆమెను పట్టుకోబోతూ ఉండగా అతని మాటలు విన్న ఉష, శౌర్య, పూర్ణిమ, వెంకటనంద, నంద అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. దక్షిత వారి దగ్గర లేదు అని తెలియడంతో. కానీ మారుతి నందాకు దిమ్మ తిరిగిపోతుంది నీరజ ఆ సమస్యను పరిష్కరించే విధానాన్ని చూసి. నీరజ తరువాత భర్త వైపు తిరిగి అతని చేతిని తన తల మీద పెట్టుకొని, తేజ్ బావ కనిపించకుండా పోవడంలో నీ ప్రమేయం ఏమీ లేదు అని నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానందా. మరి నువ్వు మా నాన్నకు, మా వాళ్లకు
ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తావు అనగానే నంద అప్పటికే తన చేతికి అంటిన వెచ్చని రక్తాన్ని తలుచుకుంటూ మరికొద్ది క్షణాలలో స్పృహ తప్పిపోయే నీరజను చూస్తూ అతని మనసు భారమైపోయి అతని వల్ల కలిగిన గాయానికి ఇప్పుడు ఆమె స్థితికి బాధపడుతూ నీరజను చూస్తూ, చూడు నీరజ, నేను తేజ్ని ఏమీ చేయలేదు. అసలు తను ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో నాకు కూడా తెలియదు. తను కనిపించకుండా పోవడంలో నా ప్రమేయం ఏమీ లేదు. అయినా నాకు తనను ఏదన్నా చేసే ఉద్దేశం అస్సలు లేదు. ఎందుకంటే తనకు నిన్ను దూరం చేసి వేసిన శిక్ష చాలు అంటూ నంద నీరజ మీద ప్రమాణం చేయడంతో లేఖ, మనీష్, నగేష్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మరిప్పుడు తేజ్ ఎక్కడికి పోయాడు, ఎందుకు వాడికి ఫోన్ చేస్తే కలవట్లేదు, ఆఫీస్లో ఇంట్లో కనిపించకుండా ఎక్కడ ఉన్నట్లు అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే నీరజ స్పృహ తప్పి పడిపోతూ ఉంటే నంద పడిపోతున్న నీరజను తన గుండెల మీదకు ఆనించుకొని నీరజ 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 లే అంటూ కంగారుగా ఆమెను తట్టి లేపుతున్నా సరే ఎలాంటి ప్రయోజనం లేదు. దాంతో వెంటనే నంద నీరజను తన చేతుల్లోకి తీసుకుని శౌర్య వైపు చూస్తూ కార్ స్టార్ట్ చేయరా అంటూ గట్టిగా అరవగా శౌర్య వేగంగా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. దాంతో అక్కడ అందరూ కూడా వారి వారి కార్లలో హాస్పిటల్కి బయలుదేరారు. లేఖ, మనీష్లు మాత్రం నీరజను తీసుకువెళ్ళిన హాస్పిటల్ దగ్గర నగేష్ని దింపి వారు కారులో పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. కొడుకు కనిపించడం లేదు అంటూ కంప్లైంట్ ఇవ్వడం కోసం. లేఖ భర్త తనకు తెలిసిన పోలీస్ వారికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి తన పలుకుబడిని వాడి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ దగ్గరికి బయలుదేరాడు. అదే సమయంలో అతను తన భార్యకు ఫోన్ చేసి అతను చేస్తుంది చెప్పగా లేఖ కూడా కంప్లైంట్ చేసి భర్త ఉన్న చోటికే వస్తా అంటూ చెప్పి కంప్లైంట్ చేయడం అయిపోయిన తరువాత మనీష్ని తీసుకొని భర్త దగ్గరకు బయలుదేరింది వీలైనంత వేగంగా. ఇంకోవైపు రాత్రి చాలా ఆలస్యంగా పడుకోవడం, పైగా బ్లడ్ కూడా ఇవ్వడం వల్ల నీరసంగా ఉండి దక్షిత ఎప్పటికో గాని దక్షిత ఆమె తన నిద్ర నుంచి మేల్కోలేదు. అలా లేచిన వెంటనే దక్షిత ఆమె ఫ్రెష్ అయి వచ్చి ఆపరేషన్ చేయించిన పేషెంట్ పరిస్థితి తెలుసుకోవడం కోసం తన వారు ఎవరో ఎలా కనుక్కోవాలో అంటూ ఆలోచిస్తూ దాని గురించే దిగులు పడుతూ డాక్టర్ దగ్గరకు ఆ పేషెంట్ గురించి తెలుసుకోవడం కోసం వెళ్ళిపోయింది. అయితే అప్పుడే హాస్పిటల్లోకి నీరజను తీసుకుని వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఇంకొక వైపు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ దగ్గర తన కొడుకు కార్ నెంబర్ ఆధారంగా తన కారు నందా వాళ్ళు ఉండే ఏరియా వైపు వెళ్ళింది అని తెలిసి అలా వెళ్ళిన తరువాత ఆ కారు మళ్ళీ తిరిగి బయటికి రాలేదు అని ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేయబడిన కెమెరాస్ ద్వారా చూసిన తేజ్ తండ్రికి విషయం తెలుస్తుంది. అయితే ఆ ఏరియా లోపల గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి సీసీ కెమెరాస్ కూడా లేవు. కానీ అక్కడ గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించిన కెమెరాస్ మాత్రమే ఉన్నాయి. అది ఒక ప్రైవేట్ ప్లేస్ కాబట్టి. దాంతో తేజ్కి జరిగిన యాక్సిడెంట్ వీళ్లకు తెలియలేదు. ఆ నిమిషంలో తన అనుమానం మొత్తం నందా మీద బలపడింది తేజ్ తండ్రికి. దాంతో తన అనుమానం పోలీసులకు చెప్పి నందా మీద వారికి కంప్లైంట్ ఇచ్చి నందా ఇంటిని, అతని ఆఫీసులను, తనకు సంబంధించిన ప్రదేశాలను సర్చ్ చేయడం కోసం వారెంట్ను కూడా తీసుకొని నందాను అరెస్ట్ చేయించడానికి తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి పోలీసులతో బయలుదేరాడు తేజ్ తండ్రి. అయితే లేఖకు, మనీష్కి నందా తన కొడుకును ఏమీ చేయలేదని తెలిసినా సరే వారు మాత్రం అతనిని ఆపే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఏమండోయ్, మరిప్పుడు నందాని తేజ్ తండ్రి అరెస్ట్ చేయించగలడా? అదే హాస్పిటల్లో ఉన్న దక్షితను నందా కలుస్తాడా? దక్షిత కాపాడింది తేజ్ని అని నందాకి తెలుస్తుందా? తేజ్కి అతని గతం గుర్తుంటుందా లేదా? స్పృహ తప్పిన నీరజ పరిస్థితి ఇప్పుడు ఏం కాబోతుంది? ఆమె కళ్ళు తెరిచేలోపు ఈ రెండు కుటుంబాలలో జరగబోతున్న పెనుమార్పులేంటి? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓన్లీ కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం. అలాగే మర్చిపోకుండా కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, కూసన్ని పాయింట్స్ ఇచ్చేయండి అబ్బా.